వెరీ గుడ్ మార్నింగ్. ఎప్పుడు నేను ఎమ్మెల్యే గారు వచ్చి ఇట్లా మీటింగ్లు పెట్టే అలవాటు మాకుంది. ఈసారి మార్చుతున్నాం ఫార్మాట్. పిల్లల చేత ఈరోజు మేము ప్రశ్నలు వేయించుకుంటున్నాం. సో దే ఆర్ గోయింగ్ టు క్వశ్చన్ us ఆన్ యువర్ బిహాఫ్. ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్ యూ రెడీ? థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి? నాకా? ఓకే, గో హెడ్. దగ్గర. నమస్తే లోకేష్ సార్. నమస్తే లోకేష్ సార్, నా పేరు ఎన్ ప్రణతి. ఓకే సార్ అని ఎవరైనా పిలిస్తే నాకు చాక్లెట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఒక చాక్లెట్ ఇవ్వాలి నువ్వు నాకు, ఓకేనా? ఓకే, లోకేష్ అనొచ్చు, లోకేష్ అన్న అనొచ్చు, ఓకేనా? అన్న దాన్ని చాలా. నమస్తే లోకేష్ అన్న, నా పేరు ఎన్ ప్రణతి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. లోకేష్ అన్న, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. అన్న, మీరు ముందు మా స్కూల్కి వచ్చారు. అయితే అప్పటికి ఇప్పటికీ మా స్కూల్ మీకు ఎలా అనిపించింది? చంద్రంపాలెం స్కూల్కి ఎప్పుడు వచ్చినా వర్షం పడుతుంది. ఫస్ట్ టైం సర్ప్రైజ్ విజిట్ అని వచ్చాను, అప్పుడు గట్టిగా వర్షం పడింది, మొత్తం బురద బురదగా ఉండే. రెండోసారి ల్యాబ్ ఓపెన్ చేసాక వచ్చినప్పుడు కూడా భారీగా వర్షం పడింది. ఈరోజు కూడా వర్షం పడుతుంది. సో మన స్కూల్ అంటే నాకు గుర్తొచ్చేది వర్షం. గడిచిన 2 సంవత్సరాలు ఇది 3వ వస్తున్నా. మా మంగళగిరిలో ఉన్న స్కూల్కి కూడా నేను వెళ్ళా 3 సార్లు. మా నిడమరి స్కూల్ కూడా 3 సార్లు వెళ్ళా. కానీ మీ స్కూల్కి వచ్చా 3rd టైం. నాకు ఈరోజు నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొదటిసారి వచ్చిన స్కూల్కి 3వసారి వచ్చిన స్కూల్కి ఎంత మార్పు ఉందో మీరందరూ చూస్తున్నారు. అద్భుతంగా గ్రౌండ్లు ఏర్పడినాయి, డ్రైన్స్ కూడా వచ్చినాయి. సో చేంజ్ మనం తీసుకురావచ్చు అనేది ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఇది ఒక మోడల్. ఈ మోడల్ ఇక్కడ ఒక్క స్కూల్కే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని హై స్కూల్స్కి ఇలాంటి మోడల్ తీసుకెళ్లాలనేదే నా లక్ష్యం. థ్యాంక్ యూ. నా పేరు రోషిక్, నేను 7వ తరగతి చదువుతున్నాను. నీలిమా మ్యామ్, మీకు ఒక ప్రశ్న అడగబోతున్నాను. మీ నాన్న పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా, మీ నాన్న నుంచి మీరేం నేర్చుకున్నారు? గుడ్ క్వశ్చన్. మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది కష్టపడటం. ఎవరైనా సరే కష్టపడాలి, తెలివి ఉన్నా తెలివి లేకపోయినా కష్టపడితేనే పైకి వస్తారు అని. ఇంకొక క్వశ్చన్, మీరు పెద్ద ఇండస్ట్రీ నడుపుతున్నారు కదా, దాంట్లో మీకు అతిపెద్ద సమస్య ఏమొచ్చింది, దాన్ని మీరు ఎలా పరిష్కరించారు? సమస్య అనేది వస్తూ ఉంటుంది. ఇదొక్కటే పెద్దది అని ఎప్పుడూ ఉండదు, అవి వస్తానే ఉంటాయి, మనం పరిష్కరించుకుంటూ ఉండాల్సిందే. కానీ టీం అనేది ఇంపార్టెంట్. ఒక్కళ్ళగా ఏది చేయలేవు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ టీమ్. టీంలో అందరినీ సమానంగా చూసుకుని సమానంగా ట్రీట్ చేస్తే వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దే విల్ గైడ్ యూ అండ్ దే విల్ మేక్ షూర్ ది డెసిషన్స్ ఆర్ రైట్ ఫర్ దట్. నమస్తే లోకేష్ అన్న, నేను 9వ తరగతి చదువుతున్నాను. లోకేష్ అన్న, మీకు ఏ ఆటలు అంటే ఇష్టం? మీరు ఇంకా ఆడుతున్నారా ఆటలు? ప్రతి భారతీయుడు లాగా నాకు కూడా క్రికెట్ అంటే బాగా ఇష్టం. ఎవ్రీ సండే మా ఇంట్లో ఒక రౌడీ ఉన్నాడు. ఆ రౌడీ మా అబ్బాయి దేవాంశ్. వాడితో ఎవ్రీ సండే క్రికెట్ ఆడతా. సో వారానికి ఒక 2-3 అవర్సే నేను ఆడేది. దానికన్నా ఎక్కువ టైం ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వట్లేదమ్మా. స్కూల్స్ ఎలా ఉన్నాయి, చదువు ఎట్లా చెప్తున్నారు, బిల్డింగ్స్ ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మెరుగుపరుస్తారు, దానిపైన మమ్మల్ని తోముతూ ఉంటారు. మాకు ఛాన్స్ ఇస్తే కొంచెం పడుకోవాలనుకుంటాం మంత్రులు, అంత తోమేస్తారు ముఖ్యమంత్రి గారు. బహుశా మీ టీచర్లు చాలా బెటర్, మిమ్మల్ని అంత తోమరు.
మా టీచర్ మటుకు 2 పీకుతూ ఉంటారు. థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్ అన్న మీకే. అమ్మాయిలకు ఆడుకునే అవకాశాలు తక్కువ, ఇంకా కెరీర్లో ఎంచుకునే అవకాశాలు కూడా తక్కువ. అందులో మీ అభిప్రాయం ఏంటి? మీరు అనిన విషయం చెప్పింది వాస్తవం. మహిళలు ప్రత్యేకంగా స్పోర్ట్స్లోకి వస్తాం అనేది చాలా తేలికైన పని కాదు. నేను నీకు ఒక ఉదాహరణ ఇస్తా. శ్రీచరణి ఉంది, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో స్పిన్నర్, అద్భుతమైన బౌలర్. శ్రీ కడప జిల్లా నుంచి వచ్చింది. సో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత శ్రీని నేను కలిసా. అప్పుడు శ్రీని అడిగా, ఏంటమ్మా ఇక్కడ ఇట్లా మీ ఇంట్లో ఒప్పుకున్నారా ఇమీడియట్గా క్రికెట్ ఆడాలంటే అని. వాళ్ళ నాన్న ఒప్పుకోలా, అస్సలు ఒప్పుకోలా. అప్పుడు శ్రీ గొడవ పెట్టుకుంది, నన్ను ఆడనిస్తేనే 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తాను, లేదంటే నేను రాయను అని. సో చివరికి తల్లిదండ్రులు ఇంకా ఆమె 10th క్లాస్ ఎక్కడ ఎగ్జామ్ రాయేదో భయపడి ఏకంగా ఆమెకి అవకాశం ఇస్తాం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ఉమెన్ ఇన్ స్పోర్ట్స్. అందుకే మేము కూడా ఆలోచించేది షీ ప్లేస్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. సో స్కూల్లో నుంచి మీరు చూస్తే ఇప్పుడు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, కావాల్సిన ఎక్విప్మెంట్ అందజేస్తున్నాం. ఇక్కడనే కాదు, ప్రైమరీ స్కూల్స్ కూడా. సో కొంతమంది ఆర్చరీ, కొంతమంది వాలీబాల్, కొంతమంది ఖోఖో, కొంతమంది క్రికెట్, కొంతమంది బాస్కెట్బాల్, కొంతమంది ఫుట్బాల్. సో వాళ్ళకి కావాల్సిన విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఎక్కువ అవకాశాలు కల్పించాలనేది మా లక్ష్యం. ఈరోజు మీ ఫ్రెండ్స్ని కలిసా, ఇద్దరు అమరావతి కప్కి ఫైనల్స్కి వెళ్ళారు, నెక్స్ట్ తిరుపతికి వెళ్తున్నారు ఆడడానికి. సో ఇన్ బాస్కెట్బాల్ ఇద్దరిని కలిసా. సో దే ఆర్ గోయింగ్. సో అట్లా అవకాశాలు ఎక్కువ కల్పించాలి. సో అప్పుడే మహిళల్ని ఎక్కువ స్పోర్ట్స్ వైపు చూసాక అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ నమస్తే నీలిమా మ్యామ్. నా నుంచి మీకు ఒక ప్రశ్న. మ్యామ్, మీరు చదువుకునేటప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఎంత పాకెట్ మనీ ఇచ్చేవారు? దాంతో మీరు ఏం చేసేవారు? అబ్బో, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వెళ్ళి. ఓకే, వెరీ గుడ్. సో మా నాన్నగారు అయితే పెద్ద ఈ విషయంలో ఏం చేసేవారు కాదు. మా అమ్మగారు చాలా గట్టిగా ఉండేవారు. నా పాకెట్ మనీ నేను స్కూల్లో కూడా కాదు, నేను కాలేజ్కి వచ్చినా కూడా 100 రూపాయలు. ఆ 100 రూపాయలు ఎట్లా ఉంటుందంటే, ఇవాళ 100 నా దగ్గర ఉంటే నేను కాలేజ్లో 40 రూపాయలు ఖర్చు పెడితే ఇంటికి వెళ్ళి దాని లెక్క చెప్తేనే నాకు 40 రూపాయలు మళ్ళీ ఇచ్చేవారు. అండ్ ఏ రోజైనా సరే నా జేబులో 100 రూపాయలు ఉండాల్సింది, లేదంటే మళ్ళీ దబడి దిబడే. సో అది. నమస్కారం ఎమ్మెల్యే గారు, నా పేరు వి జగదీష్. నేను 9వ తరగతి ఈ సెక్షన్ చదువుతున్నాను. మీరు ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు కదా. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కదా, ఆయనకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమిటి? చాలా సంతోషం, ఒక చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఈ స్కూల్లోకి రావటం. మరి రెగ్యులర్ మీటింగులు మేమేదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోకుండా ఒక ఇన్నోవేటివ్గా ఈ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్, అంటే ఇక్కడ 4 ఉన్నారు కానీ వాళ్ళు 4 మీ అందరి తరఫున రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎగ్జాక్ట్గా ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటి, అవి మా నుంచి తెలుసుకోవాలనే ఒక వినూత్నమైన ప్రక్రియ ఈ చంద్రంపాలెం స్కూల్లో స్టార్ట్ అయ్యింది. దీనికి అందరం కూడా చప్పట్ల ద్వారా దీన్ని అందరూ కూడా వెల్కమ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ముందు ఇంట్రడక్షన్ అది. ముందు మా తమ్ముడు అడిగాడు గతంలో, తమ్ముడే కదా మరి, చిన్నవాడు అంటే తమ్ముడే కదా మరి. ఓకే రైట్, కొడుకు మనవడు అనుకుందాం. గతంలో నేను హెచ్ఆర్డి మినిస్టర్గా మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి 5 సంవత్సరాలు పనిచేసే ఒక అపూర్వమైన అదృష్టం నాకు కలిగింది. ఆయన మాకు మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, ఇప్పుడే లోకేష్ బాబు గారు చెప్పారు, మీకు మీ టీచర్లు హెడ్ మాస్టర్లు ఎలా తోముతున్నారో అనేది అంతకంటే ఎక్కువ తోముతున్నారని. మా అప్పుడైతే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, ఏమీ రాజధాని లేదు, ఒక వినూత్నమైన ఛాలెంజెస్ మనకు ఉన్నాయి. ఆ టైంలో కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, ప్రజలు నమ్మకంతో మన కేసు గెలిపించారు, కాబట్టి మన మీద బాధ్యత ఎక్కువ ఉంది. మీరు ఏం చేస్తారనే దాని మీద ఒక క్లియర్ కట్ డైరెక్షను, ఒక విజన్ తోటి మా అందరినీ ముందుకు నడిపించారు.
అయితే 5 సంవత్సరాలు కూడా మాకు అదృష్టం ఏంటంటే ఢిల్లీలో మనకి సపోర్ట్ చేసే గవర్నమెంటు, అలాగే అక్కడ పెద్ద ఆయన వెంకయ్యనాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఐఐఎం కానీ, ఐఐటి కానీ, ఐసర్ కానీ, ఇలాంటి IIIT కానీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఇట్లా మొత్తం ఎన్నో దాదాపు 11 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒకే టర్మ్లో 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అన్నీ కూడా ఫంక్షన్ చేయగలిగాం. అంటే అది ఒక అపూర్వమైన అవకాశం. మామూలుగా అది వీలు కాదు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా. ఒక 5 సంవత్సరాల టర్మ్లో 11 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒకేసారి రావటం అంటే అది ఒక రికార్డు. ఆ అవకాశం మాకు కలిగింది. అంతేకాదు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏదైతే ఈరోజు మనం ఫిన్లాండ్, శ్రీలంక లాంటి దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి స్టడీ చేసి అక్కడ ఎలా చేస్తున్నారో మనం ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ కూడా అవన్నీ చేసి మేము చేసుకొని వస్తే, దురదృష్టం కొద్దీ 2019-24 సమయం ఏదైతే మనం అంతా కూడా దాన్ని ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేసి బ్రహ్మాండంగా దాన్ని ఒక మూమెంటం తీసుకొచ్చిన తర్వాత 19లో ప్రభుత్వం మారిపోతే ఒక్కసారి మొత్తం సిస్టాన్ని కొలాప్స్ చేశారు. మళ్ళీ దాన్ని ఈరోజు గాడిలో పెట్టడం అంటే ఏదైనా గ్రీన్ ఫీల్డ్ చేయటం చాలా ఈజీ, కానీ ఒక ఉన్నదాన్ని పాడు చేసిన దాన్ని మళ్ళీ చేయాలంటే రెక్టిఫై చేయాలంటే చాలా కష్టంతో కూడుకుంది. ఈరోజు ఎగ్జాక్ట్గా హెచ్ఆర్డి మినిస్టర్ గారికి ఒక కష్టమైన టాస్క్లో ఉన్నారు. ఎందుకంటే ఆ సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయినాయి. మళ్ళీ వాటిలో ఒక్కొక్కటి చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. నేను చూస్తున్నాను తను ఒక ఛాలెంజింగ్ టాస్క్ తీసుకోవడం తను ఎప్పుడు కూడా ముందుంటారు. మరి ఆ రోజు పాదయాత్ర వద్దంటే చేశారు. తర్వాత ఈరోజు మంగళగిరిలో యాక్చువల్గా వద్దు అంటే కాదు అక్కడే పోటీ చేసి గెలుస్తానని చెప్పి గెలిచి చూపించారు. అంటే ఒక ఛాలెంజ్ని సవాల్గా తీసుకొని దాన్ని ముందుకెళ్ళటం ఆయనకు అలవాటు. డెఫినెట్గా బాబు మాకు నమ్మకం ఉంది. ఈరోజు ఈ సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయిన ఈ దీంట్లో మీరు డెఫినెట్గా ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పని అనుకుంటా ఉన్నాం. మీరు ఏం లేదు మీకు అన్నీ కూడా ఈరోజు ఓకే కన్విన్స్ అయ్యావు కదా, అయ్యావు కదా అది సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయి ఉన్నాయి. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. టీచర్లు విద్య నేర్పే టీచర్స్ని వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టిన ఇన్సిడెంట్స్ మనకు గుర్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా తీసి నిజంగా విద్య స్కూల్స్ ఏ పర్పస్ కోసం స్టార్ట్ అయ్యాయో ఆ పర్పస్ కోసం టీచర్లు కానీ లేకపోతే స్కూల్ కమిటీలు కానీ అన్నీ కూడా రాజకీయాలకు తావు లేకుండా ఇప్పుడు మీరు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. మీరు అక్కడ దిగిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను. ఎవరైనా మన ఇంపార్టెంట్ లీడర్లు వచ్చినా కూడా బాబు మీరు ఎవరు ఇక్కడ వద్దు, మీకు ఏదైనా ఉంటే పార్టీ ఆఫీస్లో నేను 1 అవర్ టైం ఇస్తున్నాను అక్కడ రండి, ఇది ఎక్స్క్లూజివ్గా పిల్లలకి స్టూడెంట్స్తో ఉండాలి అని చెప్పి అది క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటే అవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి బ్రహ్మాండమైన మెసేజ్ ఇస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీ నాయకత్వంలో ఈ విద్యా వ్యవస్థ బాగుపడుతుందని అనుకుంటా ఉన్నాం. యాక్చువల్లీ ఒక చిన్న మాట, నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక పక్కన గంటా శ్రీనివాస్ గారు, ఇంకో పక్కన నారాయణ గారు ఇద్దరు నాకు ఒక మంచి సూచన ఇచ్చారు. అదేంటంటే ఇప్పుడు హై స్కూల్లో మనకి సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారమ్మా, కానీ మనకి ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. కరెక్ట్, 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. ప్రైమరీ స్కూల్స్లో ఏమవుతాయంటే తక్కువ పిల్లలు ఉన్నారని ఒకే టీచర్ ఉంటారు. 1st to 5th సింగిల్ టీచర్, అంటే ఒకే క్లాస్ రూమ్లో ఒక్కొక్క సైడ్లో కూర్చోబెడతారు. మీరు అప్పుడు నాకు చెప్పింది ఏంటంటే 1 class 1 టీచర్. సో 1st ఒక టీచర్, 2nd ఒక టీచర్, 3rd ఒక టీచర్, 4th ఒక టీచర్, 5th ఒక టీచర్. సో 1 class 1 టీచర్ తీసుకురండి, ఆటోమేటిక్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుందని ఆనాడు ఆయన సజెషన్ ఇచ్చారు. దాంతో ఏమైందంటే 3% స్కూల్స్ని 1 class 1 టీచర్ని ఇప్పుడు 33% తీసుకెళ్ళాం. సుమారుగా 10,000 పాఠశాలలో 1 class 1 టీచర్ వచ్చింది. అందరి ముందలు చెప్పేదానికి ఇబ్బంది పడుతున్నారు, కానీ హౌస్లో బాగా గుచ్చి మమ్మల్ని ప్రశ్న అడుగుతారు. అది గుర్తుందా, మీరు చెప్పారు 1 class 1 టీచర్ ఎవరికి? లోకేష్ అన్న, మీకే క్వశ్చన్. చిన్నప్పుడు మీకు తక్కువ మార్కులు వస్తే మీ నాన్నగారు ఏం చేసేవారు? నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే అంత మా అమ్మే. ఎందుకంటే నాన్న ఎప్పుడు రాజకీయాలు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ రాత్రి ఎప్పుడో వచ్చేవారు. సో ఆయన రాత్రి 11:30, 12కి వచ్చేవారు. మళ్ళీ పొద్దున్న 5:30, 6ంటికి రెడీ అయ్యి వెళ్ళిపోయేవారు. సో నేను పడుకున్న తర్వాత వచ్చేవారు, నేను లేసే సమయానికి ఆయన వెళ్ళిపోయేవారు. సో నన్ను పెంచింది మొత్తం ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి మా అమ్మ. తక్కువ మార్కులు వస్తే మా అమ్మ చితక బాధేది, మొహమాటాలు ఏం లేదు. సో నేను కూడా దొంగ పనులు చేశా. ఒకసారి రిపోర్ట్ కార్డు పైన మా అమ్మ సంతకం పెట్టేదానికి ట్రై చేశా, దొరికిపోయా. ఇంకా 2 గట్టిగా ఇచ్చింది. సో అమ్మ ఏం చేసినా ప్రేమ కోసమే కదా, మన మంచి కోసమే కదా. సో నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే అంత మా అమ్మే, మా అమ్మ వల్లనే ఇక్కడ ఉన్నా. లోకేష్ అన్న,
ఈ క్వశ్చన్ నీకు. మీరు రాజకీయంలో లేకపోయి ఉంటే మీరు ఏ వృత్తిని, ఏ రంగంలో మీరు ఉండేవారు? మీరు ఏది ఎంచుకునేవారు? అసలు ఆ ఆలోచన నాకు రాలేదు నాన్న. ఎందుకంటే 2005లో అనుకుంటా, అప్పుడు బాబు గారు ఓడిపోయారు ముఖ్యమంత్రిగా. నేను బాబు గారితో ఒక పెళ్ళికి వెళ్ళా హైదరాబాద్లో. అప్పుడు ఎంత నా వయసు, ఐ వుడ్ బీన్ అబౌట్ 21, 22 ఉంటా. పెళ్ళికి వెళ్తే ఇట్లా ఒక 5,000 మంది ఉన్నారు. బాబు గారు ఎంటర్ అయ్యారు. అప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు, మాజీ ముఖ్యమంత్రి. ఎంటర్ అయిన 5,000 మంది గౌరవంతో నుంచున్నారు, అంటే రెస్పెక్ట్. ఆ రోజు నేను నిర్ణయించుకున్నా, రాజకీయాల్లోకి రావాలి, రెస్పెక్ట్ పొందాలి. సో అప్పటి నుంచి వెనక్కి చూడాల. నా స్టాన్ఫర్డ్ MBA అప్లికేషన్లో కూడా నేను చెప్పా రాజకీయాల్లోకి వస్తున్నా. నాకు బ్రహ్మణితో పెళ్ళేక ముందరనే బ్రహ్మణికి చెప్పా, నేను రాజకీయాల్లోకి వెళ్తాం గ్యారంటీ అని. సో నాకు చిన్నప్పటి నుంచే క్లారిటీ ఉంది. అరౌండ్ 21, 22కే క్లారిటీ వచ్చేసింది, ఐ విల్ బీ ఇన్ పాలిటిక్స్. సో నేను వేరే ఫీల్డ్ అనుకోలే. నీలిమ మేడం, ఈ క్వశ్చన్ మీకే. మీ దృష్టిలో అందం అంటే ఏమిటి? చాలా కష్టమైన క్వశ్చన్. ఏదైనా ఆనందం కలిగిద్ది అందం. అది ప్రేమ అవ్వచ్చు, అదొక పువ్వు అవ్వచ్చు, ఏదైనా సరే నీకు చూసిన వెంటనే ఆనందం కలిగిందంటే అది అందం. లోకేష్ అన్న, మళ్ళీ మీకే క్వశ్చన్. మీరు మీ తల్లిదండ్రుల నుండి ఏం నేర్చుకున్నారు? డిసిప్లిన్. సో పొద్దున్న 5 లేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ టైంకి ఇంటికి రావాలి, మళ్ళీ స్పోర్ట్స్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ట్యూషన్ కానీ అన్నీ. ఆ డిసిప్లిన్. సండే కూడా వదిలిపెట్టేది కాదు మా అమ్మ నన్ను సరిగ్గా. ఒక 2 గంటలు ఎక్కువ పడుకుంటే సండే అందరూ వచ్చి తలుపు కొట్టేవారు, టైం అయింది లేరనైనా అని. సో ఆ డిసిప్లిన్ నేర్పించారు. సో ఫండమెంటల్ అది నేను నేర్చుకున్నా తల్లిదండ్రుల దగ్గర నుంచి. లోకేష్ అన్న, మీకు మరొక ప్రశ్న. అన్న, మీరు స్కూల్లో ఉండేటప్పుడు మీ లక్ష్యం ఏముండేది? మీలాగా చదివేటప్పుడు నాకు 2 ఆలోచనలు ఉండేది. రోజు ఎప్పుడు క్రికెట్ ఆడాలి, దాని తర్వాత డిన్నర్కి ఏముంటే బాగుంటుందని ఆలోచన. చిన్నప్పుడు ఎక్కువ నేను అదే 2 ఆలోచించేవాడిని. కానీ నాకు నా స్కూల్లో నా జీవితం ఎప్పుడు మారిందంటే 10th క్లాస్లో నన్ను వైస్ ప్రిఫెక్ట్ చేశారు స్కూల్కి మొత్తానికి. సో మొత్తం అటెండెన్స్ చూడాలి. సో నాకు ఐ థింక్ మోస్ట్ మెమరబుల్ ఈవెంట్ వాజ్ దట్. ఐ థింక్ వైస్ ప్రిఫెక్ట్ అవుతాం మా మొత్తం స్కూల్కి, భారతీయ భవన్కి వైస్ ప్రిఫెక్ట్ అవుతాం. మోస్ట్ మెమరబుల్ మూమెంట్. మల్య గారు, మీకే ఈ క్వశ్చన్. ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా నువ్వు? సార్, మన సిటీలో ఉన్న స్కూల్స్కి ప్లే గ్రౌండ్, లైబ్రరీస్, ఇంకా చాలా ఫెసిలిటీస్ని మీరు ఎలా పెంచాలనుకుంటున్నారు? మంచి ప్రశ్న అడిగావు. వైజాగ్ అనేది ఈరోజు ఒక గ్లోబల్ సిటీగా డెవలప్ అవుతూ ఉంది. మనకి సైమిల్టేనియస్గా దివీస్ లాంటి కార్పొరేట్ కంపెనీస్ కూడా చాలా ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ ఎక్కువ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి. ఈరోజు చంద్రపాలెం స్కూలు ఎలాగైతే దివీస్ వాళ్ళ యొక్క దీంతో మనం ఒక మంచి దీని కింద చేసుకున్నాము. ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని స్కూల్స్లో ఒక పక్క డిఎస్సి ద్వారా టీచర్సు, ఫ్యాకల్టీ ఎలా పెంచుకుంటా ఉన్నామో, సేమ్ టైము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ సంబంధించి ఇవన్నీ కూడా పెంచాలనేది ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నప్పుడు కూడా ప్రభుత్వం కొంత చేసినా ఈ సిఎస్ఆర్ ఏదైతే ఉందో సిఎస్ఆర్ని పుల్అప్ చేసి అన్ని స్కూల్స్లో కూడా ఇప్పుడు ఎలాగైతే చంద్రపాలెం స్కూల్ చేసామో మిగతా అన్ని స్కూల్స్ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో అటు కార్పొరేట్ కంపెనీలు అలాగే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వైజాగ్ ఆ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి తప్పకుండా నువ్వు కోరుకున్నట్టుగా వైజాగ్లో ఉన్న అన్ని స్కూల్స్లో కూడా ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. నీలిమ మేడం, మీకు ఇంకో ప్రశ్న. బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మీరు సలహాలు ఇస్తారా? తప్పకుండా సలహా ఇస్తానమ్మా. కానీ డ్రీమ్ చేయాలి, డ్రీమ్ బిగ్. కానీ డ్రీమ్ చేసినంత మాత్రాన సాధించలేము, దానికి కష్టపడాలి. దానికి ఎలా వెళ్ళాలని ఒక పాత వేసుకుని దానికే కష్టపడాలి. స్కై ఈజ్ ద లిమిట్ అంటారు మా నాన్నగారు ఎప్పుడు. నువ్వు
నువ్వు డ్రీమ్ చెయ్యి, నువ్వు కష్టపడు, స్కై ఈజ్ ద లిమిట్, నీకు ఎక్కడికైనా వెళ్ళగలవు. సో బిజినెస్ చేయాలి అంటే కష్టపడాలి, డ్రీమ్ చేయాలి. ఇక్కడ ఉందా పిల్లలు అడుగుతున్నా, విల్ యూ డ్రీమ్ బిగ్? కలలు కంటారా? సాధించే వరకు వదిలిపెట్టరు కదా. థ్యాంక్ యూ. లోకేష్ అన్న, మీకు మరొక ప్రశ్న. 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు ఒక యాడ్ చేశారు కదా, అది మేము అందరం చూసాం. మీకు ఎందుకు అలా చేయాలని ఆలోచన వచ్చింది? అంటే నేను శాసనసభలో చాలా స్పష్టంగా చెప్పా. ఒకరోజు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల కన్నా అద్భుతంగా పాఠాలు చెప్తాయి, మన పిల్లల ఫోటోలు ఫ్రంట్ పేజ్లో వచ్చే రోజు త్వరలో ఉంటుందని చెప్పా. అది నేను హామీ ఇచ్చిన తర్వాత మొన్న రిజల్ట్స్ చూసా. మీ సీనియర్స్ అందరూ అద్భుతంగా చదివారు. ఓవరాల్ పాస్ పర్సంటేజ్ కూడా అద్భుతంగా ఇంప్రూవ్ అయింది. ప్రత్యేకంగా ఏంటంటమ్మా, ప్రభుత్వ పాఠశాలలకి వచ్చిన పిల్లలు ఏంటంటే చాలా నిరుపేద కుటుంబాల నుంచి వస్తారు. ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా చాలామంది 8వ తరగతి కానీ 10th వరకే చదివిన వారు ఉంటారు. సో ఇంట్లో కూడా ఆశించినంత సపోర్ట్ ఉండదు. సో వాళ్ళంత కష్టపడి పిల్లలు అంత బాగా చదివి అంత మంచి మార్కులు వచ్చినప్పుడు ఆ పిల్లల్ని గుర్తించాలి, పిల్లలు ఇంకా ఉన్న టీచర్ని కూడా గుర్తించాలన్న లక్ష్యంతో యాడ్ ఇస్తాం జరిగింది. ఆ యాడ్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే, నా దగ్గర నుంచి ఒక మంత్రిగా కానివ్వండి, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, దాని తర్వాత టీచర్లు అందరం ఈ ఎకో సిస్టంలో అందరం గర్వపడ్డాం. ఎస్, ఫస్ట్ టైం ఇన్ ఆంధ్ర హిస్టరీ ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లలు వాళ్ళ ఫోటోలు ఫ్రంట్ పేజ్లో వచ్చినాయి. సో మీరు అది చూస్తే కూడా ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, నా ఫోటో కూడా లేదు, పిల్లల ఫోటో. దట్ ఈస్ హౌ వీ వాంట్ టు సెలబ్రేట్ గుడ్ అచీవర్స్. అది ఎక్కువ చేస్తేనే ప్రజలు కానీ ప్రభుత్వ పాఠశాలల వైపు చూసి వాళ్ళ పిల్లల్ని పంపిస్తూ మొదలు పెడతారమ్మా. అది నా ఆలోచన. లోకేష్ అన్న, మీకు ఇంకో ప్రశ్న. మీరు దేవుణ్ణి నమ్ముతారా? మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? మా పార్టీలో ఒక సిద్ధాంతం ఉందమ్మా, సమాజమే దేవాలయం, ప్రజలే మా దేవుళ్ళని. ఇక్కడున్న మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఏంటంటే, జీవితంలో మీకు వేరేళ్ళకి పక్కన మిత్రులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, నేబర్స్ కానివ్వండి, సహాయం చేసే అవకాశం దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో ఒక్కొక్కరు చేయగలిగితే పేదరికం నుంచి బయటికి సమాజం బయటికి లాగచ్చు. సో అది మనందరం కలిసికట్టుగా చేయాలి, అప్పుడే మనం ఉన్నత స్థానానికి రాగలుగుతాం. సో 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి సహాయం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. లోకేష్ అన్న, మీ స్కూల్లో మీకు సంతోషకరమైన రోజు ఏది? బాగా వర్షాలు పడినప్పుడు స్కూల్కి హాలిడే ఇస్తారు కదా, అది నాకు సంతోషకరమైన రోజు. ఎందుకంటే నేను వెళ్ళిన స్కూల్కి ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్ లేదు స్వామి. ఇప్పుడు మీకు వచ్చిన ప్లే గ్రౌండ్, ఇంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను వెళ్ళిన స్కూల్లో ఈ రోజు కూడా లేదు, ఇప్పటికీ లేదు. ఈవెన్ టుడే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో మాకు గట్టిగా వర్షం పడితే మొత్తం బురద అయిపోతుంది, మనకి ఎట్లయితే అయ్యేదో. సో మేము అందరం అనుకున్నాను, బాగా వర్షం పడితే చూశాను, మెసేజ్ వస్తుందా రాదా, మెసేజ్ వస్తుందా రాదా, ఈరోజు స్కూల్ హాలిడే అని. సో దట్ వాజ్ మై హ్యాపీయెస్ట్ డే. ఇప్పుడు మీకు అవకాశం లేదు, మీకు ఇప్పుడు అవకాశం లేదు, బురద లేదు. సో ఎంత వర్షం పడినా అద్భుతమైన డ్రైన్లు కట్టేసాం. సో కంపల్సరీ ఇప్పుడు స్కూల్ రావాల్సిందే మీరు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అది సీక్రెట్, ఇక్కడ చెప్పకూడదు కదా. అందరు అరుస్తున్నారు వెంకల నుంచి. కానీ ఒక విషయం చెప్తాం, స్కూల్లో ఇంటర్ అంటే 11th 12thలో మీరు ఇంజనీరింగ్లో చేసుకున్న ఫ్రెండ్షిప్ జీవితాంతం ఉంటాయి, అది మర్చిపోవద్దు. ఎందుకంటే మనం కష్టకాలాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనతో నిలబడేది కుటుంబ సభ్యులు, రెండోది మన స్నేహితులు. ఎప్పుడు మనం కొన్ని విషయాలు మనం తల్లిదండ్రులు కూడా చెప్పలేకపోవచ్చు, మన స్నేహితులతో మాట్లాడుకుంటాం, అవునా కదా. ఏదో పనులు చేస్తే ఎవరితో మాట్లాడతాం? స్నేహితులతోనే కదా. సో వాళ్ళతో మాట్లాడతాం. సో స్నేహితులు అనేది జీవితాంతం చాలా ఇంపార్టెంట్. సో స్నేహితులు అవుతాం అనేది చాలా కష్టం, పోగొట్టుకుంటాం చాలా ఈజీ.
సో స్నేహితులను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. జీవితాంతం నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా, నువ్వు ఒక కంపెనీ CEO అయినా, నీ ఫ్రెండ్స్ని ఎప్పుడు మర్చిపోదు. దట్ వుడ్ బి మై అడ్వైస్ టు యూ. సరే అన్న. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు అడగచ్చా ప్రశ్నలు? ఓకే, అందరూ చేతులు రెడీగా పెట్టుకోండి. నేను అడిగిన ప్రశ్నకి అవునన్నవారు చేతులు పైకెత్తండి. ఓకే, ఇక్కడ ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. ఓకే, థ్యాంక్ యూ. చేతుల కింద పెట్టండి అన్న. ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. ఇంట్రెస్టింగ్, థ్యాంక్ యూ. ఇక్కడ ఎంతమంది లాయర్స్ అవ్వాలనుకుంటున్నారు? చేతుల పైకెత్తండి. ఓకే, IAS IPS అధికారి అవ్వాలనుకున్న వాళ్ళు ఎంతో చేతులు పైకెత్తండి. ఒక చేతులు కింద పెట్టండి. ఒక పారిశ్రామికవేత్త అవ్వాలనుకున్న వాళ్ళు ఎంతమంది? చేతులు పైకెత్తండి. సొంత కంపెనీ స్టార్ట్ చేసి ఒక 100 మందికి ఉద్యోగాలు కల్పించాలి. చెల్లి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. ఇప్పుడు అందరూ ఎత్తేస్తున్నారు. సో మీరు అందరు రాజకీయాల్లోకి వస్తారా? ఎందుకు? ఈరోజు నేను మంత్రిగా ఉన్నాను కనుక స్కూల్ బాగు చేశా. అదే కానీ నాకు ఈ పదవి లేకుండా ఉంటే నేను చేసే సత్తా ఉండేది కాదు. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో, రాజకీయం కూడా ఒక అద్భుతమైన మార్గం ఆ మార్పు తీసుకొచ్చేదానికి. ఓకేనా? సో బాగా చదువుతున్నారా? ఓకే. మీ స్కూల్ రౌడీ ఎవరు ఇక్కడ? అందరూ అటు వెనకాల ఎక్కడో చూస్తున్నారు. ఉన్నారా ఎవరన్నా? గుడ్. సో బాగా చదవాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, ఉపాధ్యాయులు చెప్పేది శ్రద్ధగా మీరు పాటించాలి. ఈరోజు ప్రత్యేకంగా సాటర్డే నో బ్యాక్ డే. సో ఇప్పుడు మీకు హాయిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇచ్చాం. సో ఫిజికలీ యాక్టివ్ అవ్వండి, కాంట్రిబ్యూట్ బ్యాక్ టు సొసైటీ. అండ్ మీరు ఏ స్థాయికి వెళ్ళినా, ఇక్కడ డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, లాయర్స్ అవుతారు, IAS IPS అధికారులు అవుతారు, రాజకీయ నాయకులు కూడా అవుతారు. మీరు ఏ స్థాయికి వెళ్ళినా కూడా మీ స్కూల్ని మర్చిపోదు, మీ టీచర్ని మర్చిపోదని నేను కోరుతున్నా. తిరిగి రండి, స్కూల్కి హెల్ప్ చేయండి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించండి, టీచర్లతో ఎప్పుడు టచ్లో అండి. ఓకేనా? గుడ్. ఎనీ క్వశ్చన్? ఇంకేమైనా ప్రశ్నలే మాకు? ఎమ్మెల్యే గారిని అడిగేదానికి ఏమైనా ఉందా? చిన్న ఉందా? ఆలోచిస్తున్నారు సీరియస్గా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.